ప్రార్థన అనుభవం లేనోడు కూడా పరిశుద్ధుడేనా చెప్పండి? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా పరిశుద్ధుడేనా అండి? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా వాక్యం బోధించేస్తాడా? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా దేవుని కోసం పెద్ద పెద్ద మాట్లాడేయొచ్చా? ఇంత ప్రార్థన అనుభవం లేనోడు కూడా ఇలా పరిసయ్యుడిలాగా, వీడిలాగా దొంగనైనా, వీడిలాగా దోచుకున్నోడినైనా, దశంభాగం ఎగ్గొట్టినోడినైనా కానందుకునికి స్తోత్రమయ్యా అని చెప్పేస్తాడా? చెప్పొచ్చునా? నీ మోకాళ్ళ విద్య చెబుతుంది నువ్వు పరిశుద్ధుడువో కాదో. అర్థమైందా? నీలో వాక్యం ఉందో లేదో నీ నోరు చెప్తుంది. 2 తగులు వచ్చినప్పుడు నీలో వాక్యం ఉందో లేదో నీ ప్రవర్తన చెప్తుంది. 4 సుడిగుండాలు, తుఫాన్లు నీ జీవితం మీదకి వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకో. నువ్వు చెప్పుకుంటున్నావంటే ఏమీ లేదు కాబట్టి చెప్పుకుంటుంది. అందుకే గుడ్డ పువ్వులు, కృత్రిమైన పువ్వులు పొగుడుకోవలసి, చెప్పుకోవలసి వస్తుంది. మేము బాగా వాసన వస్తున్నాం కదా, చూడడానికి గులాబీ పువ్వులు లాగే కనిపిస్తున్నాం కదా అని ఎవరు చెప్పుకోవాలా? గుడ్డ పువ్వులే చెప్పుకోవాలి, కృత్రిమమైన పువ్వులు. అదే ఒరిజినల్గా చెట్టుకు కాసిన పువ్వులు చెప్పుకోవాలని తిరగాల్సిన అవసరతే. ప్లీజ్ స్మెల్లెస్ మాకు ముసి చూడండి, కొంచెం వాసన చూడండి అని ఊరంతా ఇంటింటికి పేపర్ వేసినట్టుగా ఆ కృత్రిమం కాని సహజ సిద్ధమైన పువ్వులు తిరగాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.